హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చక్కటి భారీ గుడ్ న్యూస్ అది చెప్పిందండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళా శక్తి అనగా సంవత్సరానికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచిత డబ్బులు జమ చేస్తామని గతంలో ప్రకటించడం జరిగింది. చెప్పిన విధంగానే గత సంవత్సరం దీపావళికి మొదటి ఉచిత సిలిండర్ పథకాన్ని దీపం వర్షన్ 2ను ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా గతంలో అందరికీ కూడా మొదటి విడత డబ్బులు గత సంవత్సరంలో దీపావళికి అందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయటం జరిగిందండి. అయితే తిరిగి మరలా కూడా గత మాసం నుండి కూడా రెండవ విడత దీపం గ్యాస్ డబ్బులు పడలేదని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని కూడా ప్రభుత్వానికి కొన్ని విన్నపాలు అయితే రావటం జరిగింది. దీపం పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారులు కూడా గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులు జమ చేస్తున్నారు. అయితే కొద్దిమంది ఖాతాలలో డబ్బులు జమ కాలేదని పడటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. అసలు ఈ ఆలస్యానికి గల కారణం ఏమిటి? ప్రభుత్వం ఎందుకు ఈ సమస్యలపై ఎలాంటి వివరణ ఇస్తుంది? మీ రాయితీ సొమ్ము ఎందుకు జమ కాలేదో ఇప్పుడు పూర్తిగా వివరాలతో తెలుసుకుందాం. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మొట్టమొదటిసారి చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లను రాయితీ డబ్బులు జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులు జమ కావలేదని ఫిర్యాదులు అయితే అందాయి. ప్రధాన కారణం సాంకేతిక సమస్యలు ప్రభుత్వం చెబుతున్నది. రెండవదిగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ కావడంలో సాంకేతిక లోపాలు, ముఖ్యంగా రెండో విడత సిలిండర్ సంబంధించిన రాయితీ డబ్బులు విడుదలైతే చేయబడ్డాయి. అయితే కొన్ని సమస్యలు అయితే తలెత్తాయి. ఏదంటే మొదటిగా ఆధార్ లింక్ చేసే విషయంలో కేవైసీ పూర్తి కాకపోవడం. రెండవదిగా మీ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు కొద్దిమందికి లింక్ చేయకపోవటం. మూడోది కేవైసీ నో యువర్ కస్టమర్ ప్రక్రియ పూర్తి కాకపోవటం వల్ల కూడా డబ్బులు జమ కావడం లేదని జాప్యం జరుగుతుంది. ఒకే కుటుంబంలో మరి 2 కనెక్షన్లు ఉన్నాయి కొద్దిమందికి. దాంట్లో ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే డబ్బులు వస్తాయి, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి వారికి. ఒక ఫ్యామిలీలో కొద్దిమందికి 2 కనెక్షన్లు ఉండొచ్చు. పెద్ద ఉమ్మడి కుటుంబంలో కొద్దిమంది 3 కనెక్షన్స్ ఉన్నాయి. కానీ ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబం ఒక రేషన్ కార్డుకి ఒకటి మాత్రమే మరి సబ్సిడీ డబ్బులు వస్తుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అధికారులు చెప్తున్న దాని ప్రకారం తొలి విడతలో పొందిన వారందరికీ రెండో విడతలో తప్పకుండా డబ్బులు అందుతాయని చెప్పడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేట్ అవుతుందేమో అని కొద్ది రోజుల్లో ఈ వారం రోజుల లోపలనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, రెండో విడతలో డబ్బులు ఖాతాలో జమ అవుతాయని ఇప్పటికే కూడా ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది. కాబట్టి గ్యాస్ ఖాతాలో గ్యాస్ రాయితీ డబ్బులు జమ కాకపోయినా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని ప్రభుత్వం ఇప్పటికే భరోసా ఇచ్చింది. ఏవైతే సాంకేతిక సమస్యలు పరిష్కారమై అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అందుతాయని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను సంబంధించిన రాయితీ డబ్బులు ఒకేసారి 2,600 రూపాయలు కూడా చెల్లించేదానికి కూడా కసరత్తు అయితే ఇప్పటికే ప్రారంభించింది. ఏది ఏమైనా మరొకసారి భారీ గుడ్ న్యూస్ ఏంటంటే రాబోయేటువంటి దినాలలో ఒకేసారి సంవత్సరానికి 2,600 రూపాయలు డబ్బులను కూడా తొందరలోనే మరి రెండో విడత డబ్బులు జమ అయిన తర్వాత ఇప్పుడు ఎవరికైతే ఈ మాసం కావచ్చు గత మాసం కావచ్చు రెండో విడత దీపం కింద సిలిండర్ తీసుకున్నారు సబ్సిడీ డబ్బు ఎవరి ఖాతాలో అయితే పడలేదో వాళ్ళందరికీ పడాల్సిన డబ్బు పడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఒకేసారిగా మార్చిలో కానీ లేదంటే ఈ యొక్క అతి తొందరలోనే కూడా ప్రభుత్వం అయితే 2,600 రూపాయలు ప్రతి ఒక్క ఖాతాలకి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. వచ్చిన ఈ సబ్సిడీ అమౌంట్తోనే మనం దాన్ని వేస్ట్ చేసుకోకుండా తిరిగి కూడా గ్యాస్ సిలిండర్లు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే కూడా ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చక్కటి ఎవరికైతే గ్యాస్ డబ్బులు పడలేదని మరి ఆలోచిస్తున్నారో ఫిర్యాదులు చేశారో వారందరికీ కూడా మరి డబ్బులు పడతాయని, సాంకేతిక సమస్యలన్నీ కూడా మరి వారం లోపలే వారి సమస్యలన్నీ కూడా తీర్చబడతాయని, ప్రక్రియ పూర్తవుతుందని, డబ్బులు ప్రతి ఒక్కరి ఖాతాలు ఎవరైతే ఈకేవై చేసుకోలేదో మరొకసారి ఈకేవైసీ చేసుకోండి అని ప్రభుత్వం ఇప్పటికే కూడా స్పష్టత అయితే కూడా క్లారిటీ అయితే ఇచ్చింది. ఏది ఏమైనా ఫ్రెండ్, సాంకేతిక లోపాల ద్వారా ఎవరికైతే పడలే వాళ్ళందరికీ పడతాయని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క సంవత్సరం లోపలనే కూడా
ఒకేసారి సంవత్సరానికి 3 విడతలుగా 2,600 రూపాయలు సబ్సిడీ డబ్బు అయితే వారి ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చడం జరిగింది. ఏదేమైనా ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తుంటాము. మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేక మంది కూడా మీరు షేర్ చేసిన వారు అవుతుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ తెలుగు ఛానల్.